మనం డిస్కస్ చేసుకున్నాం 2020 వెహికల్ గురించి. సో ఇది వచ్చేసరికి మనకి న్యూ వర్షన్ అన్నమాట 2020 హ్యారియర్. సో దీంట్లో వచ్చేసరికి మన ఫీచర్స్ పరంగా వెళ్ళేదంటే కనుక మనకి ఏంటంటే హ్యారియర్ ఫస్ట్ వచ్చేసరికి 2020 మొత్తం అంతా డిఫరెంట్, మొత్తం అంతా లుక్ వైజ్ మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. సో ఇదేంటంటే మనకి టాప్ అండ్ వర్షన్ కాదు, మనకి బిలో టాప్ అండ్ వర్షన్. సో మేము దీంట్లో ఎగ్జైట్ అనమాట. సో దీని ఫీచర్స్ వచ్చేసరికి ఇంజిన్ పరంగా వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది క్రైటోక్ ఇంజిన్ వస్తుంది, మనకి 2 లీటర్ ఇంజిన్ వస్తుంది అనమాట మనకి దీని పరంగా, ఫీచర్ పరంగా. సో మీ ఫ్రంట్ లుక్ కనుక వెళ్తే కనుక డిఆర్ఎల్స్తో పాటు వస్తుంది, విత్ ఫ్రంట్ డిఆర్ఎల్స్ వస్తుంది. అండ్ ప్లస్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫ్రంట్ విత్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, డే నైట్ రన్నింగ్ ల్యాంప్స్ వస్తాయి. ప్లస్ వచ్చేసరికి ఏంటంటే కింద మనకు వచ్చేది ఫాగ్ ల్యాంప్స్ ఒకటి యాడ్ అవుతాయి మనకి దీంట్లో. సో ఇవన్నీ మనకి దీంట్లో వస్తాయి అనమాట. యాక్చువల్గా ఆటో హెడ్ ల్యాంప్స్ అనమాట. మీకు నైట్ మోడ్ అవ్వకాలి మీకు ఆటోమేటిక్గానే ఆన్ అవుతాయి అనమాట హెడ్ ల్యాంప్స్ అనేది, విత్ కార్నర్ ఫంక్షన్తో వస్తాయి అనమాట మనకి ఇవన్నీ ఫాగ్ ల్యాంప్స్. ఇవన్నీ గ్రిల్ వస్తుంది, క్రోమ్ విత్ పియానో బ్లాక్ ది క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది, విత్ వచ్చేసరికి టాటా లోగో వస్తుంది అనమాట మనకి. ఇక్కడ వచ్చేసరికి టాటా లోగో వచ్చేసరికి ఏంటంటే మనకు వచ్చేసరికి 17 ఇంచెస్ ఎలవెల్స్ వస్తాయి అనమాట. మనకు వచ్చేసరికి ఇది టాప్ అండ్ వచ్చేసరికి డైమండ్ కట్ ఎలవెల్స్ వస్తాయి అన్నమాట మనకి 17 ఇంచెస్. ఇది వచ్చేసరికి బిలో టాప్ అండ్ కాబట్టి ఎగ్జిట్గా వచ్చి నార్మల్ 17 ఇంచెస్. కాకపోతే ఏంటంటే మనకి ఇది స్టైలిష్ వీల్స్ వస్తాయి అనమాట నార్మల్లీ. సో సిల్వర్ వీల్స్ వస్తాయి. సో మనకి ఆటోమేటిక్గా అయితే కదా నార్మల్గా 17 ఇంచెస్ మనకి డైమండ్ కట్ ఎలవెల్స్ వస్తాయి. అండ్ వచ్చేసరికి మీకు ఆటో ఫోల్డింగ్ ఎలవెల్స్ వస్తాయి. ప్లస్ వచ్చేసరికి ఇండికేటర్స్తో పాటు వస్తుంది అనమాట. మీకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి కాలనీ హెడ్లైన్స్ మీకు వచ్చేసరికి టాటా లోగో వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు కింద వచ్చేసరికి ఇక్కడ మీకు ఫోటోస్ వచ్చేసరికి మనకి ఏంటంటే మీకు క్రోమ్ ఫినిషింగ్స్ వస్తాయి, విత్ ఏంటంటే సెన్సార్తో పాటు వస్తుంది. మీకు వచ్చేసరికి ఇది ఏంటంటే మీకు కీ అన్న ఈవెంట్స్ ఉన్నా కానీ వితౌట్ మీకు సెన్సార్స్ ఇట్లా ఆన్ చేస్తే ఎమ్మటనే ఓపెన్ అవుతుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి కీ అనమాట. మీకు టాప్ అండ్ వర్షన్కి వచ్చేది మీకు కీ వస్తుంది, విత్ వచ్చేసరికి మీకు వాచ్తో వస్తుంది అనమాట. మీకు పెన్స్కి కీతో పాటు వస్తుంది. ప్లస్ వచ్చేసరికి మీకు టాప్ అండ్ వర్షన్కి సేమ్ అంతే. మీకు వచ్చేసరికి స్మార్ట్ కీ అనమాట. మీకు వచ్చేసరికి ఏంటంటే ఆటో లాక్, అన్లాక్. మీకు వచ్చేసరికి ఏంటంటే మీకు హెడ్ ల్యాంప్స్, మీకు వచ్చేసి కాలమ్ హెడ్ ల్యాంప్స్ ప్లస్ బ్లూటూత్ ప్లస్ వచ్చేసరికి అన్లాకింగ్. సో ఇవన్నీ ఫీచర్స్ అనేవి మీ దీంట్లో చేస్తాయి మీకు. సో మీకు ఇన్సైడ్ కనుక మీకు వెళ్తే కనుక మీకు ఇది స్టీరింగ్ వచ్చేసరికి మీకు టిల్ట్ అండ్ టెలిస్కోప్ వస్తుంది. మీకు బేసిక్ వర్షన్ నుంచి వస్తుందండి ఇది. సో మీకు స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి. మీకు వచ్చేసరికి ఏంటంటే మీకు ఆడియో ప్లస్ వచ్చేసరికి మొత్తం అన్నీ వస్తాయి. ప్లస్ విత్ క్రూజ్ కంట్రోల్తో పాటు వస్తుంది అనమాట మీకు ఇవన్నీ స్టీరింగ్. ప్లస్ వచ్చేసరికి మనకి ఇది అంతా డిజిటల్ మీటర్ వస్తుంది మీకు ఇదంతా. సో మీకు వచ్చేసరికి ఏంటంటే మీకు ఇంకా ఈ సైడ్కి వచ్చేసరికి మీకు 8.8 ఇంచెస్ మీకు వచ్చేసి స్క్రీన్ వస్తుంది, విత్ ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే విత్ రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు వస్తుంది అనమాట మీకు. సేమ్ ఇది డిస్ప్లే అనమాట 8.8 ఇంచెస్. ప్లస్ వచ్చేసరికి మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది యాడ్ అవుతుంది. ప్లస్ వచ్చేసరికి టెరైన్ మోడ్స్ అన్నీ యాడ్ అవుతుంది మీకు వచ్చేసరికి. ఎక్కువ వస్తుంది. ప్లస్ వచ్చేసరికి మీకు ఏంటంటే సిటీ డ్రైవ్ మీకు వచ్చేసి ఎక్కువ మోడ్, స్పోర్ట్ డ్రైవ్ మోడ్ మీకు ఇవన్నీ వస్తాయి అరౌండ్ మీకు ఇవన్నీ దీంట్లో. ఇవన్నీ కంట్రోల్స్ ప్లస్ వచ్చేసరికి ఇవన్నీ ఫ్యాన్స్ ప్లస్ వచ్చేసరికి మీకు ఇవన్నీ ఇది ఆటో ఏసీ. సో ఇది వచ్చేది గేర్ నాబ్ వచ్చేది మీకు దీంట్లో వచ్చేసి 6 గేర్స్ వస్తాయి మీకు. మాన్యువల్ వర్షన్ మీకు ఆటోమేటిక్ వచ్చేది విత్ రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు అన్నీ మొత్తం దీంట్లో డిస్ప్లే పాటు వస్తుంది అనమాట మీకు వెహికల్కి. ఇది వచ్చేసరికి మీకు వచ్చేసరికి గేర్ అనమాట. మీకు వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఇది. అండ్ వచ్చేసరికి ఇది ఏంటంటే మీకు సైడ్ హ్యాండ్ రెస్ట్ ప్లస్ వచ్చేసరికి విత్ కప్ హోల్డ్ వస్తుంది. ప్లస్ వచ్చేసి దీంట్లో వచ్చే 12 వోల్ట్స్ మీకు పవర్ వస్తుంది. ప్లస్ వచ్చేసరికి విత్ సపోర్ట్స్ అనమాట మీకు యూఎస్బీ మొత్తం ఏమన్నా కానీ మీకు ఇవన్నీ పవర్ది. అండ్ మీకు డాష్ బోర్డ్ వచ్చేసరికి ఇక స్టైలిష్ మీకు వచ్చేసరికి ఫినిషింగ్ వస్తుంది మొత్తం. అండ్ ప్లస్ వచ్చేసరికి ఏంటంటే మీకు మొత్తం విత్ క్రోమ్ ఫినిషింగ్స్ వస్తుంది. ఏసీ వచ్చేసరికి మీకు క్రోమ్ ఫినిషింగ్స్ వస్తుంది మొత్తం ఇవన్నీ ఏసీ. ప్లస్ వచ్చేసరికి మీకు మొత్తం అంతా క్రోమ్ ఫినిషింగ్ వచ్చేసరికి మీకు దీంట్లో వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. మీకు వచ్చేసరికి ఏంటంటే మొత్తం అంతా 4 డోర్స్కి మీకు వచ్చేసరికి సైడ్స్ వస్తాయి. ప్లస్ వచ్చేసరికి 2 డ్రైవర్ అండ్ ప్యాసింజర్కి వస్తుంది. ప్లస్ వచ్చేసరికి సైడ్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట మీకు. సేఫ్టీ పరంగా ఈ సైడ్ నుంచి ఏమొచ్చినా సైడ్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ ప్లస్ వచ్చేసి సైడ్ కటన్స్ వస్తాయి అనమాట. 2 కటన్స్ టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్. సో మీ సెన్సార్స్ పరంగా మీకు వచ్చేది ఈఎస్పీ వస్తుంది. మీకు వచ్చేది ఏబిఎస్, ఈబిడి, కార్నర్ స్టేబుల్ కంట్రోల్ ప్లస్ వచ్చేది ఏంటంటే ఈఎస్పీ వస్తుంది మొత్తం. దీంట్లో వచ్చేది హిల్ అసిస్టెంట్ ఇవన్నీ కంట్రోల్స్ వస్తాయి అనమాట మీకు. హిల్ హోల్డ్ కంట్రోల్, రఫ్ మోడ్ మీకు 3 మోడ్స్ వస్తాయి అనమాట. రఫ్ మోడ్, వెట్ మోడ్ ప్లస్ వచ్చేది ఏంటంటే మీకు ఇవన్నీ మోడ్స్ అని మీకు దీంట్లోనే యాడ్ అవుతాయి మీకు. ఇవన్నీ సైడ్ పిల్లర్ ఈ సైడ్స్ వచ్చేది మీకు ఏసీ వెంట్స్ వచ్చేది మీకు ఏంటంటే సైడ్స్ పిల్లర్స్ వస్తాయి. మీకు వచ్చేది సీట్ మీద 3 మెంబర్స్ కంఫర్ట్ కూర్చోవచ్చు. ప్లస్ వచ్చేది విత్ టై సపోర్ట్తో కూడా వస్తుంది. లెగ్ రూమ్ కానీ మీకు ఏమన్నా కానీ మీకు వచ్చేది స్పేషియస్ ఉంటుంది వెహికల్కి. మీకు కంఫర్ట్ కూర్చోవచ్చు వెహికల్. సో వచ్చేది ఇవన్నీ క్రోమ్ ఫినిషింగ్. డోర్ హ్యాండిల్స్ వచ్చేది మీకు క్రోమ్ ఫినిషింగ్స్ వస్తాయి. ప్లస్ వచ్చేది అయితే మీకు వచ్చేది హ్యాండ్ ఆమ్రెస్ట్ లాగా మీకు వచ్చేది ఇక్కడ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట మీకు. సపోర్ట్కి వస్తుంది.
ప్లస్ వచ్చి హెడ్ రెస్ట్లు వస్తాయి మీకు ఇవన్నీ. సో ఇదేంటంటే మనకి హెడ్ రెస్ట్ అనమాట. మనకి కంఫర్ట్గా ఇట్లా కూర్చోండి, మీకు హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేకి అడ్జస్ట్మెంట్ వస్తుంది. సైడ్కి వచ్చేది మిడ్లో వచ్చేది ఏంటంటే కప్ హోల్డర్ ప్లస్ వచ్చేకి బ్యాక్ సైడ్ ఆర్మ్ రెస్ట్ అనమాట. మీకు వచ్చేది కప్ హోల్డర్తో పాటు వస్తుంది ఆర్మ్ రెస్ట్ అనేది. ఎక్టివ్ ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేది కానీ రేర్ డీఫాకర్ ప్లస్ వచ్చేది ఏంటంటే మీకు వచ్చేది రేర్ వైపు డీఫాకర్ ఇవన్నీ యాడ్ అవుతుంది. ప్లస్ వచ్చేది ఏదైనా స్పాయిలర్ మీకు వచ్చినప్పుడు దీంట్లో వచ్చేది ఏంటంటే క్రోమ్ ఫినిషింగ్ బ్యాక్ పియానో బ్యాక్ ఫినిషింగ్ వస్తుంది. మీకు వచ్చేది ఇది టాటా లోగో కూడా వస్తుంది. అంటే వచ్చేది హ్యారియర్ ఇది బ్రాండ్ది అనమాట. మీకు హ్యారియర్ది లోగో అనమాట. మీకు హ్యారియర్ది ప్లస్ వచ్చేది ఏంటంటే మీకు వచ్చేది ఇవన్నీ సైడ్ ఇండికేటర్స్ అనమాట. మీకు వచ్చేది ప్లస్ వచ్చేది ఇది మొత్తం సైడ్ ఇండికేటర్స్ విత్ వస్తుంది. మొత్తం ఇవన్నీ సైడ్ ఇండికేటర్స్ విత్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వచ్చేది మీకు కింద వస్తుంది. మీకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ప్లస్ వచ్చేది మీకు ఇదేంటి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా మీకు బూట్ స్పేస్ వచ్చేది 425 లీటర్స్ వస్తుంది సార్. మీకు వచ్చేది బూట్ స్పేస్ ప్లస్ వచ్చేది ఇది ఏంటంటే మీకు వచ్చేది వేరే పార్సల్ టైప్ అండ్ ప్లస్ వచ్చేది మీకు సీట్స్ ఏమో 60-40 ఫోల్డింగ్ అవుతుంది. ఇది కనుక ఫోల్డ్ చేసుకుంటే 18 లీటర్స్ వస్తుంది మొత్తం టోటల్ బూట్ స్పేస్ మొత్తం. కింద వచ్చేది ఏంటంటే మీకు ఇంకా స్టెప్నీ ప్లస్ వచ్చేది మీకు ఏంటంటే మొత్తం ఎక్స్ట్రా లగేజ్ కోసం ఏమన్నా కానీ స్పేస్ వస్తుంది. మీకు వచ్చేది స్పేర్ వీల్ మాత్రం కింద వస్తుంది. స్పేర్ వీల్ అయితే మనకి కిందగా వస్తుంది మనకు మొత్తం ఇవన్నీ స్పేర్ వీల్. ఓకే ఇంజిన్ వచ్చేది మీకు వచ్చేది హ్యారియర్ 2 లీటర్ ఇంజిన్ క్రాటెక్ ఇంజిన్ పాటు వస్తుంది. ఇది వచ్చేది ఆర్పిఎం వచ్చేది 170 PS వస్తుంది వచ్చేది. ప్లస్ వచ్చేది మీకు ఏంటంటే రోడ్ పరంగా వచ్చేది 3 మెంబర్స్ ఏమన్నా మీకు వచ్చేది కంఫర్ట్ కూర్చోవచ్చు. వెహికల్ పరంగా ఏమన్నా కానీ మీకు వచ్చేది హెవీ టైర్స్ ఉండటం వల్ల ఏంటంటే మీకు వచ్చేది కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. ఏంటంటే స్టెబిలిటీ వస్తుంది. మీకు ఏంటంటే కంఫర్ట్గా మీకు వచ్చేది గదులు ఏమన్నా కానీ మీకు స్టెబిలిటీ వెళ్తుంది వెహికల్ పరంగా ఏమన్నా కానీ. సో దీనిలో వచ్చేది టాప్ అండ్ వర్షన్. మీకు టాప్ అండ్ వర్షన్కి వెళ్ళేది ఫీచర్స్ అడ్వాన్స్ ఫీచర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అనమాట. మీకు వచ్చేది సో మీ దీంట్లో వచ్చేది టాప్ అండ్ వచ్చేది సైడ్స్కి వచ్చేది 7 ఇంచ్ డైమండ్ కట్ ఎల్ఈడీస్ యాడ్ అవుతాయి. ప్లస్ వచ్చేది మనకి షార్పిన్ యాంటీనా ప్లస్ వచ్చేది మనకు మనకి వచ్చేది మీకు ప్యానల్ సన్ రూఫ్ వస్తుంది. ప్లస్ వచ్చేది ఏంటంటే మీకు ప్యానల్ సన్ రూఫ్ వస్తుంది. మీకు పైన డ్రైవర్ సీట్ కూడా మీకు వచ్చేకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. మీకు వచ్చేకి విత్ పవర్తో పాటు వస్తుంది అనమాట. మీకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ డ్రైవర్ సీట్ వచ్చేకి 9 స్పీకర్స్ వస్తాయి అనమాట. 9 జేబుల్ స్పీకర్స్ వస్తాయి. విత్ క్రూజ్ కంట్రోల్తో పాటు వస్తుంది. 9 జేబుల్ స్పీకర్స్ వస్తాయి అనమాట. బోస్ స్పీకర్స్ వస్తాయి అనమాట 9. మీకు బేసిక్ వర్షన్ ఎక్సీ వచ్చేది దీంట్లో వచ్చేసి మాన్యువల్ పరంగా వచ్చి 5 వేరియంట్స్ వస్తాయి అనమాట మీకు. సో ఎక్సీ బేసిక్ ప్రైస్ వచ్చేకి మీకు ఏంటంటే ఆర్డర్ ప్రైస్ వచ్చేసి 16,71,000 పడుతుంది. సో మీకు టాప్ ఎండ్ అయితే ఎక్సీ ప్లస్ డ్యూయల్ టోన్ కనుక వెళ్తే కనుక మీకు 22,82,000 పడుతుంది. ఆటోమేటిక్ డ్యూయల్ టోన్ కనుక వెళ్తే కనుక మీకు 24,24,000 పడుతుంది కౌంటర్ ప్రైస్. సో దీంట్లో వచ్చే డార్క్ ఎడిషన్ కూడా వస్తుంది. మీకు డార్క్ ఎడిషన్ కనుక తీసుకుంటే కనుక మీకు ఎగ్జైట్ వస్తుంది ఆటోమేటిక్. అది కనుక మీకు వచ్చే 23 lakhs పడుతుంది. ప్లస్ ఎగ్జైట్ డార్క్ ఎడిషన్ అయితే 21,46,000 పడుతుంది కౌంటర్ ప్రైస్.